హర్స్లీ హిల్స్ లో భూ వివాదం చోటు చేసుకుంది. యాత్ర టూ నిర్మాత రాఘవాకు భూములు కట్టబెట్టిన ప్రభుత్వం గతంలో క్రీడా శిక్షణ కేంద్రానికి కేటాయించిన భూమిని యాత్ర టూ నిర్మాతకు కేటాయించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు. మినీ స్టూడియో ఏర్పాటు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన నిర్మాత దేశంలోనే ఎత్తైన కొండల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినది హార్స్లీ హిల్స్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. చెప్పండి హరిబాబు. యాత్ర టూ సినిమా దర్శక నిర్మాత రాఘవకి సంబంధించి ఆయన హార్స్లీ లో గతంలో కూడా దెయ్యాల నేపథ్యంలో ఒక సినిమాని చూసి అక్కడే తీయడం జరిగింది. అటు తర్వాత యాత్ర సినిమాను పూర్తి స్థాయిలో ఆయనే దర్శక నిర్మాత బాధ్యతలు వహించి రాజశేఖర రెడ్డి చరిత్రకు సంబంధించి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు సమీపిస్తున్న జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరేలాగా ఈ సినిమాను తీయడం జరిగింది. ఈ సినిమా మీద ప్రభుత్వం కొంత ఆసక్తి చూపించిన నేపథ్యంలోనే రాఘవ ప్రభుత్వానికి సీఎం కి హార్స్లీ లో తమకు సినీ స్టూడియోతో పాటు అమ్యూజ్మెంట్ పార్క్ నిర్మించేందుకు కూడా 10 ఎకరాల స్థలం కేటాయించాలని చెప్పి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సినీ నిర్మాత అడగడమే ఆలస్యంగా అన్నట్టుగా సీఎంఓ కార్యదర్శి కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసి హార్స్లీ లో స్థలాన్ని చూసి ఆ దర్శక నిర్మాతకు అప్పగించాలని చెప్పి జిల్లా కలెక్టర్ ని ఆదేశించడంతో జిల్లాలోని బీకొత్తకోట తహసీల్దార్ కూడా ఆగి మేఘాల మీద అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని పరిశీలించి అది విస్తీర్ణం తక్కువ ఉన్న కొండ కావడంతో గతంలో కోటావూరు గ్రామం లెక్కల పరిధిలో ఏదైతే క్రీడా ప్రాంగణాన్ని డెవలప్ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించి నిధులు కేటాయించి ప్రహరీ గోడ నిర్మించింది కూడా. ఆ స్థలాల్లో దాదాపు 2 ఎకరాల మేరకు దర్శక నిర్మాత కేటాయించేందుకు అధికారులు దస్త్రాలన్నీ సిద్ధం చేశారు. ఈ దస్త్రాలన్నీ సిద్ధం చేసి వెంటనే సీఎంఓకి పంపించారు. సీఎంఓ నుంచి ఆమోద ముద్ర పడ్డా కూడా దీనికి సంబంధించి కొంత పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి అందులో సినీ నిర్మాత ఒక ప్రభుత్వానికి మేలు చేసేలాగా వ్యవహరించిన వ్యక్తికి ఎలా కేటాయిస్తారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా యువతకు సంబంధించి క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాల్సిన ఈ ప్రాంతంలో సినీ నిర్మాతకి అమ్యూజ్మెంట్ పార్క్ నిర్మాణం కోసం గెస్ట్ హౌస్ల కోసం ఎలా స్థలాన్ని కేటాయించారని కూడా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. శిరీష. ఓకే హరిబాబు, థ్యాంక్ యూ.